श्रीगुरुभ्यो नमः। हरिः ओं। దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానమివ రాజముఖం నమామః. అమరీ కబరీ భారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీచరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాద్ లభేత్. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. కిష్కింధకాండలో మహా వాక్యజ్ఞులైనటువంటి వ్యక్తులు ఇద్దరు మనకు కనిపిస్తారు. వాక్య విధాం శ్రేష్ఠులు. మొట్టమొదటి వాడు ప్రాతస్మరణీయుడు, శ్రీరామ భక్తుల్లో అగ్రేసరుడు హనుమంతుడు. తరువాత తార. నిజానికి తార యొక్క ఆంతరంగికత్వం అంటే తార యొక్క భార్యాత్వం, అదేవిధంగా హనుమంతుని యొక్క మంత్రిత్వం, ఈ రెండు పెట్టని కోటల్లాగా సుగ్రీవుణ్ణి రక్షించినాయి. సుగ్రీవుడు అదృష్టవంతుడైనాడు. ఈ హనుమంతుని యొక్క సాచివ్యం లేకపోవటం వలననే వాలి దురదృష్టవంతుడైనాడు, శిక్షింపబడ్డాడు. హనుమంతుడు ఆయన యొక్క మంత్రిత్వ నైపుణ్యం, నిర్వహణ సామర్థ్యం మనం చూస్తూనే వచ్చాం. అదేవిధంగా తార కూడా సుగ్రీవుని యొక్క ఔన్నత్యాన్ని నిలబెడుతూనే ఆయనలో ఉన్న దోషాన్ని దోషంగా చూపించకుండా దోషాన్ని మామూలు విషయంగా చూపిస్తూ, అదేమంత పెద్ద విషయమయ్యా, ఆయన చాలా కాలం బాధల్లో ఉన్నాడు, ఆయన రాజ్యం ఆయనకు వచ్చింది కాబట్టి ఆయన సుఖాల్లో మునిగి తేలుతున్నాడు, అందులో దోషమేముంది, మహామహా విశ్వామిత్రుడు లాంటి మహర్షులే అందుకు భిన్నంగా లేరు కదా, ఇంకా ఇలా చెప్తే ఎవరు కాదంటారు? కాదనేటటువంటి అవకాశం ఎక్కడుంది? అక్కడ లేదు. పైగా శ్రీరాముడు కోపం ఆయనకి సుగ్రీవుడి మీద కోపం తగదు. ఎందుకని? శ్రీరాముడు తనతో సమానులైన వాళ్ళ మీద కోపం చూపించాలి కానీ సుగ్రీవుడి మీద కోపం చూపిస్తే ఎలాగా? ఈయన మిత్రుడు కదా, మరి తనకంటే తక్కువ వాడు కదా, ఆయన మీద తన యొక్క పరాక్రమాన్ని చూపిస్తే ఆగ్రహించినట్లయితే ప్రయోజనం ఉండదు. మేము మీ యొక్క పనిని చేస్తామని అన్నాం కదా, చెయ్యమని అంటలేదు కదా. ఇదిగో ఈ రోజుతో 15 రోజులు పూర్తయింది. సుగ్రీవ మహారాజు గారు ఆజ్ఞాపించిన విధంగా వానర సైన్యం అంతా వచ్చేసే చేరుకునే ఉంటారు. ఇంకా మీరేమిటి, ఎందుకు మీరు ఆగ్రహిస్తారు? ఇప్పుడు నువ్వు నీ మిత్రుని భార్యల్ని చూడటంలో పెద్ద దోషం ఏమి లేదు. సుగ్రీవుడు అంతఃపురంలో ఉన్నాడు లోపల, నువ్వురా ఆయన దగ్గరికి ఇవే మాటలు ఆయన చెప్తాడు అనేసరికి లక్ష్మణుడికి ఇంకా వేరే ఏమీ అవకాశం లేక తార వెంట లోపలికి అంతఃపురం లోపలి కక్షలోనికి సుగ్రీవుడు ఉన్నటువంటి ఆ అభ్యంతర గృహానికి తార వెనకే వెళ్ళాడు లక్ష్మణుడు. ఇది తార యొక్క దౌత్య నైపుణ్యం. అందుకనే తారని పంపాడు సుగ్రీవుడు. మరి ఇప్పుడు తార యొక్క మహోన్నత వ్యక్తిత్వం మనకి ఎంత చక్కగా నిరూపించాడు.
వాల్మీకి. లక్ష్మణుడు ఎంత కోపంతో వచ్చాడు, ఆయన కోదండమే ఒక 5 తలకాయలు కలిగిన సర్పంలాగా ఉందని వర్ణించాడు. అక్కడ కోపంతో ఊగిపోతూ కనిపించిన చెట్టుని పీకి అవతల పారేసి, రాళ్ళు దారికి అడ్డం వస్తే కాలుతో ఒక తన్ను తన్నుకుంటూ తన యొక్క ఆగ్రహ ఛాయల్ని ప్రదర్శించుకుంటూ అక్కడ ఉన్నటువంటి వానర సమూహాలను అందరినీ భయభ్రాంతుల్ని చేస్తూ ఆయన గుహ వంటి కిష్కింధ నగరంలోకి ప్రవేశించాడు అని ఇంతకుముందు చెప్పాడు. ఇప్పుడు ఆ లక్ష్మణుడి కోపం అంతా చప్పబడిపోయింది, చల్లారిపోయింది. ఇది ఎలా సాధ్యమైంది? కేవలం తార యొక్క మాటల వలననే సాధ్యమైంది తప్ప వేరే విధంగా సాధ్యం కాదు. అసలు మొట్టమొదటే హనుమంతుడు ఎవ్వరూ చెప్పకుండానే వర్షాకాలం అయిపోవచ్చిన సూచనలు కనిపించగానే ఆయన ఎవరి ప్రేరణ లేకుండా సరాసరి లోపలికి వెళ్ళిపోయి సుగ్రీవుడితో ఖచ్చితంగా చెప్పవలసిన విషయం చెప్పాడు, చెప్పవలసిన విధంగా చెప్పాడు. అంత మదిరాపానమత్తుడై ఉన్నా కూడా హనుమంతుడి మాటల్ని ఆయన గౌరవించి సుగ్రీవుడు వెంటనే నీలుణ్ణి పిలిచి, నువ్వు అందరూ వచ్చేటట్టుగా ఆజ్ఞాపత్రాలు పంపించు, రాని వాళ్ళకి మరణదండన పడుతుంది అని సుగ్రీవాజ్ఞగా తన సైన్యాన్ని అంతటిని 15 రోజులు లోపల రమ్మనమని ఆయన పంపించాడు. ఇది అక్కడ హనుమంతుని యొక్క సాచివ్య నైపుణ్యం. ఇక్కడ లక్ష్మణుణ్ణి ప్రసన్నుణ్ణి చేసింది తార. ఇది ఈవిడ గొప్పతనం. కాబట్టి మనకి కిష్కింధాకాండలో 2 మహానుభావులు కనిపిస్తారు, తార, హనుమంతుడు. ఇంకొక విషయం కూడా మనం చెప్పుకోవాలి కూడా. అదేమంటే రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అని కదా మనకి లోకంలో ప్రసిద్ధమైన ఒక శ్లోకం ఉన్నది. రామాయణం ఒక మహామాల అయితే అందులో నాయకమణిలాగా రత్నంలాగా ప్రకాశించేది హనుమంతుడు. హనుమంతుడు అంటే ఆయన విగ్రహాన్ని ఇప్పుడు ఇవాళకి మనకి రహదారి ప్రక్కన ఎన్నో అడుగులు బాగా ఎత్తుగా ఉన్నటువంటి హనుమద్ విగ్రహాలు అక్కడక్కడ సాక్షాత్కరిస్తూ ఉంటాయి. అది ప్రజలలో హనుమంతుని యొక్క ఆ గుణగణాల్ని, ఆయన ప్రాశస్త్యాన్ని, ఆయన గొప్పతనాన్ని తెలియజెప్పటానికి ఆ విగ్రహం కనిపిస్తే అవి గుర్తు రావాలి. అదే ఆ విగ్రహం ప్రదర్శించడంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం తప్ప వేరే ఏముంటుంది? అటువంటి హనుమంతుని యొక్క గొప్పతనం మనకు సుందరకాండలో తెలుస్తుంది అని చెప్తారు, నిజం. తర్వాత యుద్ధకాండలో. కానీ హనుమంతుడి పాత్ర ప్రవేశించింది ఎక్కడ? కిష్కింధాకాండలో. కాబట్టి కిష్కింధాకాండలోనే హనుమంతుని యొక్క గొప్పతనం ఏమిటో దాదాపుగా సగం నిరూపించాడు వాల్మీకి. మిగిలిన భాగాన్ని సుందరకాండలో నిరూపించాడు. అయితే ఇక్కడ సగం అక్కడ సగం అని మనం అన్నాం. ఇది తెలివి తక్కువ మాటే అవుతుంది. కానీ హనుమంతుని యొక్క ఆ వ్యక్తిత్వంలో 2 ప్రధానమైనటువంటి అంశాలు మనకి కనిపిస్తాయి. ఒకటి, సుగ్రీవుడి మంత్రిగా, అసలు అంతకంటే ముందు కిష్కింధ రాజ్య పౌరుడుగా, తర్వాత కిష్కింధ రాజుగారి దగ్గర మంత్రిగా, ఆ తర్వాత శ్రీరామ భక్తుడుగా, శ్రీరామదూతగా, రామదూతగానే రామభక్తుడుగానే యుద్ధకాండలో కూడా. అసలు ఆయన యొక్క జన్మ రహస్యమే రామభక్తిని లోకానికి విస్తరింపజేయడానికి, లోకంలో ప్రతిష్ఠింపజేయడానికి జరిగింది. అదే రహస్యం ఆయన జన్మకు. అది సార్థక్యం అదే. ఇప్పుడు తార కూడా అంత చక్కగా ఆవిడ మదిరాపాన మధురాలై ఉన్నప్పటికీ కూడా చక్కగా మాట్లాడేసరికి లక్ష్మణుడు ఏమీ మాట్లాడలేకపోయాడు. మాట్లాడలేక ఏం చేశాడు అంటే ఆమె వెంట లోపలికి ప్రవేశించాడు. ప్రవేశిస్తే సుగ్రీవుడు కనపడ్డాడు. ఎక్కడ? కాంచనే పరమాసనే. అది ఎలా ఉంది? మహా
అర్హాస్తరణోపేతే దదర్శ ఆదిత్య సన్నిభం. సూర్యుడితో సమానంగా ధగధగ మెరిసిపోతున్న బంగారపు కాంతులతోటి శరీరం కలిగినటువంటి సుగ్రీవుడిని చూశాడు. దివ్యాభరణ చిత్రాంగం దివ్య రూపం యశస్వినం దివ్య మాల్యాంబరధరం మహేంద్రమివ దుర్జయం దివ్యాభరణ మాల్యాభిః ప్రమదాభిః సమావృతం సంరబ్ధతర రక్తాక్ష బభూవ అంతక సన్నిభః. ఇంకా ఎలా ఉన్నాడు? రుమాంతు వీరః పరిరభ్య గాఢం పరవరాసనస్థో వరహేమవర్ణః దదర్శ సౌమిత్రిమదీన సత్వం విశాల నేత్ర సువిశాల నేత్రం తమ ప్రతిహతం శుద్ధం క్రుద్ధం ప్రవిష్టం పురుష ఋషభం సుగ్రీవో లక్ష్మణం దృష్ట్వా బభూవ వ్యధితేంద్రియః. లక్ష్మణం దృష్ట్వా సుగ్రీవః వ్యధితేంద్రియః బభూవ. భయపడిన వాడైపోయినాడు. ఆయనకి భయం కలిగింది లోపల. ఎప్పుడైతే భయం వేసింది అని అక్కడ మనకి ప్రయోగం కనపడుతోందో దానికి కారణం వెంటనే ఆయన మనస్సులో కొద్దిగా ధర్మలోప భయం అనిపించింది. ధర్మలోపం జరిగింది సుగ్రీవుడి వల్ల. లేకపోతే శ్రీరామచంద్ర స్వామికి అంత ఆగ్రహం రాదు. వాలి వెళ్ళిన దారి మూసుకుపోలేదని చెప్పే అంత తీవ్ర స్థాయిలో కోపం వచ్చింది అంటే సుగ్రీవుడిలో కొంచెం లోపం కనపడింది. తన లోపం తనకే కనపడి ఇప్పుడు వ్యధితేంద్రియో బభూవ. ఎవరిని చూడగానే క్రుద్ధం ప్రవిష్టం పురుష ఋషభం లక్ష్మణం దృష్ట్వా. ఆయన మంచి కోపంలో ఉన్నాడు. తార మాటలకి కోపం తగ్గింది కానీ అసలు పోలేదు, ఉంది. క్రుద్ధం నిశ్వసనానం తం ప్రదీప్తమివ తేజస. తేజస్సుతో ప్రదీప్తంగా వెలిగిపోతున్నటువంటి లక్ష్మణుడు ఎలా ఉన్నాడు? భ్రాతుర్వ్యసన సంతుష్టం వ్యాతుర్వ్యసన సంతప్తం. తండ్రి యొక్క అన్నగారి యొక్క దుఃఖం తన దుఃఖంగా భావించుకుంటూ అందువలన సంతప్తం బాగా వ్యధ చెంది ఉన్నాడు లక్ష్మణుడు. దృష్ట్వా అటువంటి దశరథాత్మజం దృష్ట్వా ఉత్పపాత హరిశ్రేష్ఠ. హరిశ్రేష్ఠ వానర శ్రేష్ఠుడైనటువంటి సుగ్రీవుడు ఉత్పపాత ఎగిరిపడ్డాడు. హిత్వా సౌవర్ణమానసం సువర్ణ సింహాసనం మీద నుంచి లేచాడు. మహాన్ మహేంద్రస్య యథాస్వలంకృత యువధ్వజ. చక్కగా అలంకరింపబడి ఉత్సవానికి ఎత్తబడినటువంటి ఇంద్రధ్వజంలో వలె లేచి నిలబడ్డాడు. సింహాసనం మించి దిగి ఏం చేస్తున్నాడు? ఆయన ఉత్పతంతం అనుత్పేతూరుమా ప్రభత రుమా ప్రభృతయ స్త్రియ. ఆయన సింహాసనం నుంచి లేచి అడుగులు వేసుకుంటూ ముందుకు వస్తుంటే ఆయన వెనకే ఆకాశంలో పూర్ణచంద్రుడు ఉదయం చంగానే చుక్కలు దోచినట్లుగా సుగ్రీవుడి ఆసనం నుంచి లేవగానే ఉన్న ఆ రుమా మొదలైన స్త్రీలు కూడా ఆకాశంలో చుక్కల్లాగా, చంద్రుడి చుట్టూ చుక్కల్లాగా వీళ్ళు లేచి నిలబడ్డారు. సంరక్త నయన శ్రీమాన్ విచచాల కృత అంజలి. ఇక్కడ విశేషం ఏమంటే సుగ్రీవుడికి అక్కడ ఉన్న స్త్రీలకి ఉన్న అనుబంధాన్ని చెప్పాలి. ఆయన వాళ్ళతో ఏ విధంగా మమేకమైపోయాడో ఆ విషయాన్ని పాఠకుడికి చూపించాలి. అది వాల్మీకి యొక్క హృదయం. అది చెప్పాలి అంటే ఏం పోలిక పోల్చాలి? ఆకాశంలో చంద్రుడు కనపడంగానే చంద్రుడితో పాటే మిగిలిన చుక్కలన్నీ కనిపించినట్లుగా సుగ్రీవుడు లేచి నిల్చోగానే మిగిలిన స్త్రీలంతా లేచి నిల్చున్నారు. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉండే అనుబంధం ఎటువంటి అనుబంధమో కామ సంబంధమైన అనుబంధం అని చెప్పకనే చెప్తున్నాడు వాల్మీకి. ఇది అక్కడ ఆ సందర్భంలో అసలు నిజానికి ఆ స్త్రీజనం యొక్క ప్రసక్తి లేకపోయినా కథకి ఏమీ కుంటూ రాదు, అభ్యంతరం ఏర్పడదు. లక్ష్మణుడు లోపలికి వచ్చాడు, సుగ్రీవుడు చూశాడు, సింహాసనం మీద నుంచి లేచాడు, ఆయనకి ఎదురు వచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే కథ అది నీరసంగా ఉంటుంది, సరసంగా ఉండదు. కాబట్టి కథ చెప్పటంలో వాల్మీకి నేర్పు అనితర సాధ్యం. తర్వాత రచయితలంతా కవులంతా కూడా ఇదే విధంగా ప్రయాణం చేశారు.
కాబట్టి ఇప్పుడు మనం వాల్మీకిని అధ్యయనం చేయటంలో అంతరార్థం కేవలం ఆధ్యాత్మిక దృక్పథమే కాక ఎడనెడ ఇలాంటి సౌందర్యపూరితమైనటువంటి సన్నివేశాలు, కవితా రహస్యాలు లాంటివి కూడా అవి స్పష్టంగా తెలిసే చోట చెప్పుకోవచ్చును. అంతే తప్ప కేవలం వాటి కోసమే మనం అటువంటి దృక్పథంతో మనం రామాయణ అధ్యయనం చేస్తున్నామని అర్థం కాదు. అది చెప్తున్నాడు. ఉత్పతంతమనుత్వేతూరుమా ప్రభృతయ స్త్రియ సుగ్రీవం గగనే పూర్ణచంద్రం తారాగణాయివ. సరే. సంరక్తనయన శ్రీమాన్ విచచాల కృతాంజలి బభూవావస్థితస్తత్ర కల్పవృక్షో మహానివ. లక్ష్మణుడికి ఎదురుకుండా వచ్చి దోసిని ఒగ్గి నిలబడి ఎలా ఉన్నాడు? ఒక కల్పవృక్షంలాగా నిలబడ్డాడు. వృక్షాల్లో గొప్పది, కోరిన కోరికలు తీర్చేది కల్పవృక్షం. అది వృక్షపరంగా శోభాయమానంగా ఉంటుంది. తర్వాత ప్రయోజనాత్మకంగా కూడా ఇతరులకి ఉపకారం చేస్తుంది. కల్పవృక్షం అనే భావన వెనకే ఒక చాలా గొప్ప ఉదాత్తమైన ఆలోచన ఉన్నది. ఎందుకని అంటే వృక్షాలే మానవుడికి జీవితానికి, మానవుడి యొక్క ప్రాణానికి, ప్రాణధారణకి, మానవ మనుగడకి మూలం వృక్షాలే. ఆ వృక్షాలని ఎంత పోషించుకుంటే మానవుడు అంత సుఖంగా హాయిగా ఉండగలడు. అది అందుకనే వృక్షాలన్నింటికీ సంకేతంగా కల్పవృక్షాన్ని నిరూపించారు. సముద్ర మథనంలో వచ్చింది కల్పవృక్షం అదే. కాబట్టి ఇప్పుడు సుగ్రీవుడు ఎలా నిలబడ్డాడు అంటే కల్పవృక్షం వలె. ఎందువలన? పక్కన ఆయన భార్యలు ఉన్నారు. ఆయన చాలా బంగారపు పోతపోసిన బంగారపు విగ్రహంలాగా మెరిసిపోతున్నాడు. రాజదర్పం కనిపిస్తోంది, అంతా ఉంది. ఈ రాజదర్పం అనే మాట ప్రయోగించినప్పుడు ఇక్కడ మళ్ళీ ఒకసారి మనం తార యొక్క నైపుణ్యాన్ని తెలుసుకోవాలి. అసలు మనం ఆ ఉద్దేశంతో ప్రారంభించాం. తార యొక్క ఆంతరంగికత్వం, భార్యాత్వం సుగ్రీవుణ్ణి ఏ విధంగా ఉన్నత స్థానానికి తీసుకెళ్ళిందని. అది ఎంత ఉన్నత స్థానానికి తీసుకెళ్ళింది అంటే నిజానికి సుగ్రీవుడే అసలు తారని పంపించాడు. ఆవిడ సమాధానపరిచింది. తారని పంపకుండా తానే రావాలి. వస్తే చాలా వేడివేడిగా సంభాషణ జరిగి ఉండేది. అది నివారించడానికే తారని పంపాడు. ఇప్పుడు ఆ తార ఏం చేసింది? ఆయన తనని పంపటంలో ఉండే ఔచిత్యాన్ని ఆవిడ గ్రహించింది. కాబట్టి ఉండు లక్ష్మణ, నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్ళి సుగ్రీవుని తీసుకొస్తాను అల్లా. లేకపోతే అదిగో సుగ్రీవుడు వస్తున్నాడు నేను చూడడానికి అల్లా. లక్ష్మణుడే సుగ్రీవుడి దగ్గరికి తీసుకెళ్ళింది తార. అది తార యొక్క గొప్పతనం. అంత కోపంతో బుసలు కొడుతూ వచ్చిన లక్ష్మణుడు కూడా నెమ్మదిగా శాంతించిపోయి పిల్లిలాగా తార వెనక సుగ్రీవుడు ఉన్నటువంటి ఆ లోపలి మందిరంలోకి వెళ్ళి ఆయన ఎదురుకుండా నిలబడ్డాడు. ఇంకా అంత దగ్గరికి లక్ష్మణుడు వచ్చిన తర్వాత తాను కనీసం లేచి నిలబడకుండా మాట్లాడకూడదు కాబట్టి సుగ్రీవుడు లేచి నుంచున్నాడు. అది అంత అద్భుతమైన కథా సంవిధానం. ఏ పాత్ర యొక్క గొప్పతనాన్ని తక్కువ కానివ్వట్లేదు వాల్మీకి. అలాగాని లక్ష్మణుడు ఏమంటే అంత కోపంతో వచ్చిన వాడు సుగ్రీవుడి దగ్గరికంటా వెళ్ళిపోయాడు. మరి లక్ష్మణుడి పాత్ర తగ్గిపోయింది కదా? తగ్గలేదు. ఆ తార ఏమన్నది? మిత్రుడు భార్యల దగ్గర మీలాంటి మహానుభావులు వస్తే దోషం లేదు రండి అంతే. అంతే, దాంట్లో తప్పే ఉంది అని వెళ్ళాడు. తన గౌరవానికి లోటు రాలేదు కాబట్టి వెళ్ళాడు. సుగ్రీవుడు కోపంగా ఉన్నాడు, మీరు రండి అని అది అలా ఏం అనలేదు కదా. కాబట్టి సగౌరవంగానే లక్ష్మణుడు వెళ్ళాడు, సగౌరవంగానే సుగ్రీవుడు కూడా ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు. ఇదంతా తార యొక్క గొప్పతనం, హనుమంతుని యొక్క గొప్పతనం. అసలు కిష్కింధ కాండలో హనుమంతుడు చేసిన కార్యక్రమం 3 వంతులు. అంతవరకు చేసిన కార్యక్రమం ఇదిగో ఇది తార చేసిన కార్యక్రమం. అసలు నిజానికి కిష్కింధ కాండని నడిపించిన వాడే
హనుమంతుడు. రామ సుగ్రీవ సఖ్యానికి దారి పునాది ఏర్పరిచిన వాడే హనుమంతుడు. వాడు రామలక్ష్మణుల్ని సుగ్రీవుడి దగ్గరికి తీసుకొచ్చిందే హనుమంతుడు. హనుమంతుడు లేకపోతే కిష్కింధాకాండే ఉంది. మనం సుందరకాండలో హనుమంతుడి గొప్పతనం అనుకుంటాం, కాదు. హనుమంతుడి గొప్పతనం కిష్కింధాకాండలోనే ప్రారంభమైంది. అంతటి మహోదాత్తుడైన మహామానవుడు. అయితే ఆయన నివాసం, ఆయన ఇప్పుడు ఏం చెప్పాడు, కిష్కింధ నగరం లోపలికి గుహలాగా ఉన్న, ఆ గుహలాగా ఉన్నది అనే పోలికే దాని యొక్క వైశాల్యాన్ని కొంచెం క్షీణింపజేస్తున్నదనే భావన కూడా కలగవచ్చు. కానీ లోపలికి వచ్చి చూస్తే అక్కడ పెద్ద పెద్ద రహదారులు ఉన్నాయి, రాజవీధులు ఉన్నాయి. రాజవీధులకి అటు ఇటు ఉన్నత పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి, హనుమంతుడి ఇల్లు కూడా ఉంది అని చెప్పాడు కదా మనకి ఆ వర్ణంలో. సరే, ఇప్పుడు ఈ తార యొక్క గొప్పతనం విన్న తర్వాత వెళ్ళాడు ఆయన. ఉత్పతంతం అనుత్పేతు రుమా ప్రభృతయ స్త్రియ సుగ్రీవం గగనే పూర్ణచంద్రం తారాగణాయువ సంరక్త నయన శ్రీమాన్ విచచాల కృతాంజలి. లక్ష్మణుడికి 2 చేతులు జోడించి నమస్కారం చేసి బభూవ అవస్థిత నిలబడి ఉన్నాడు. కల్పవృక్షో మహానివ, ఒక పెద్ద గొప్ప కల్పవృక్షంలాగా. కల్పవృక్షం అనే భావన అది ఆ పేరుతో ఒక వృక్షం ఎక్కడా లేదు, కానీ అన్ని వృక్షాలు కల్పవృక్షాలే. ఇది చాలా అసలు కల్పవృక్షం అనే భావన లోకానికి అందించటమే వేదవాంగ్మయం చేసినటువంటి మహోపకారం. అది ఎందుకు అందించారో చెప్పమంటారా? ఆత్మతత్వాన్ని నీకు కర్తలామలకం చేసి చూపించడానికే కల్పవృక్ష భావన ఇచ్చారు. ఇది అద్భుతమైన విషయం. మనకి ఇప్పటికిప్పుడు స్ఫురించిన ఇందులో నిర్దిష్టమైన విషయం. కల్పవృక్షం అనే భావనను ఎందుకు అందించారు? నీకు అంతటి ఉన్నతమైన ఎత్తైన అనేక శాఖలు కలిగిన ఫలపుష్పాలతో మంచి మంచి ఆకులతో నిండి ఉన్నటువంటి నిండైన ఆ వృక్షాన్ని చూస్తే అది కల్పవృక్షంగా నీకు భాషించాలి. ప్రతి వృక్షంలోనూ కల్పవృక్షం భాషించాలి. ఆ విధంగా నీ యొక్క దృక్పథం మారాలి. నీ ఆధ్యాత్మిక తత్వం నీకు ఆ విధమైన లక్షణాన్ని, నీ దృష్టికి ఆ లక్షణాన్ని నేర్పాలి. అప్పుడే నీ యొక్క వైరాగ్యం సఫలీకృతమయ్యి నువ్వు మోక్ష మార్గంలో కొన్ని అడుగులు ముందుకు వేసుకుని వెళ్లే అనుభవం నీకు కలుగుతుంది. లేకపోతే పుట్టడం, పెరగటం, పోవటం ఇంతే. పునరపి జననం, పునరపి మరణం. దీనికి నిష్కృతి ఉంది, లేదని దీన్ని ఇలాగే వదిలేయటం కాదు. దీనికి ఉంది, అది వేరే సంగతి. వృక్షాల్లో కల్పవృక్షాన్ని నువ్వు ఎలా చూడగలవో ప్రాణికోటిలో ఆత్మతత్వాన్ని చూడు. అది అలవాటు చేసుకుంటే ఇది అలవాటు అవుతుంది అనేటటువంటి మహా గొప్ప భావనే కల్పవృక్ష భావనకి మూలం అని భావిస్తున్నాం. అలాగే ఇప్పుడు ఆ సుగ్రీవుడు ఎలా నిలబడి ఉన్నాడు? మా కల్పవృక్షో మహానివ. వాల్మీకిలో ఏ పోలిక తీసివేయదగ్గది కాదు, అనుచితం అని అనిపించుకోదు, అంతా సముచితంగానే ఉంటుంది. రుమాద్వితీయం సుగ్రీవం నారీ మధ్యగతం స్థితం అబ్రవీత్ లక్ష్మణ క్రుద్ధ సతారం శశినం యథా. తారలతో కూడుకున్నటువంటి శశి చంద్రుడు ఎలా ఉంటాడో అలా రుమాది స్త్రీలతో కూడి ఉన్నటువంటి సుగ్రీవుడు ఉన్నాడు. అటువంటి సుగ్రీవుడితో క్రుద్ధ లక్ష్మణ అబ్రవీతు, కోపించి లక్ష్మణుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? ఏమయ్యా, లోకంలో సత్యం అనేది ఎప్పుడు విజయాన్ని సాధిస్తూనే ఉంటుంది సుగ్రీవా. సత్యం విజయం సాధిస్తుంది అంటే అర్థం ఏమిటి? సత్యవాదికే విజయం లభిస్తుంది, అంతే తప్ప అసత్యవాదికి విజయం ఎప్పుడూ లభించదు. అసత్యవాది సత్యవాది ఏమిటండి? అసత్యవాది అంటే మాట ఇచ్చి తప్పినవాడు అసత్యవాది.
సత్యవాది అంటే తాను ఇచ్చిన మాటని ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఆ మాటను నిలబెట్టుకునేవాడు సత్యవాది. మా శ్రీరామచంద్రుడు అలాంటి వాడు అని ఈ ఆలోచన మనసులో పెట్టుకొని సత్వాభిజన సంపన్న సానుక్రోశో జితేంద్రియ కృతజ్ఞ సత్యవాదీ చ రాజా లోకే మహీయతే. మహాబలశాలి, కులీనుడు, సానుక్రోశుడు, దయాన్వితుడు, ఇంద్రియాలను జయించిన వాడు, కృతజ్ఞుడు అయినటువంటి సత్యవాది అయినటువంటి రాజుగారికే లోకంలో విజయం లభిస్తుందయ్యా సుగ్రీవ. యస్తు రాజా స్థితో అధర్మే మిత్రాణం ఉపకారిణం మిథ్యా ప్రతిజ్ఞాం కురుతే. ఉపకారం చేసిన మిత్రుల పట్ల తాను ప్రతిజ్ఞ చేసి దానిని మిథ్యగా కనుక చేసినట్లయితే నృశంసతరస్తతః. నృశంసుడు క్రూరుడు, క్రూర స్వభావం గలవాడు. అటువంటి వాడికి ఏ విధమైనటువంటి విజయము జీవితంలో లభించదు. వాటికన్నా మిక్కిలి క్రూరుడు ఎవరుంటారు? అంతకంటే నృశంసుడు ఎవరుంటారు? ఎందుకంటే మిత్రుడు తనకి మహోపకారం చేసిన మిత్రుడికి ఉపకారం చేస్తానని చెప్పి చెయ్యని వాడికంటే క్రూరుడు లోకంలో ఎవ్వడు ఉండడు. శతమశ్వానృతే హంతి సహస్రంతు గవానృతే ఆత్మానం స్వజనం హంతి పురుషాదృతే పూర్వం కృతార్థో మిత్రాణం న తత్ప్రతికరోతి యః కృతజ్ఞ సర్వభూతానాం సవధ్య ప్లవగేశ్వర. అంతేకాదు, మాట స్నేహితుడివి నువ్వు నాకు అని చెప్పి నీకు ఈ ఉపకారం చేస్తానని చెప్పి చెయ్యని వాడు వజ్యుడు, సంహరింపదగిన వాడే. ఇది కొంచెం తీవ్రవాదిగానే మాట్లాడుతున్నాడు ఇక్కడ లక్ష్మణుడు. ఎందుకని లక్ష్మణుడు అది తార చెప్పిన ఆయన అలా మాట్లాడుతున్నాడు అంటే ఆయన హృదయం ఉద్విగ్నమై ఉన్నది. ఎందువల్ల? శ్రీరామచంద్రుడి యొక్క విరహం 4 నెలల నుంచి ఆయన చూస్తున్నాడు. ఆయన అన్నగారి విరహాన్ని భరించలేకపోతున్నాడు. కాబట్టి ఆ కోప ఛాయలు ఆయనలో ఇంకా తగ్గలేదు. తగ్గకపోగా సుగ్రీవుడు హనుమంతుడి సదుపదేశం విని సైన్యాన్ని రమ్మన్నాడు. అది బాగానే ఉంది. కానీ హనుమంతుడి ఉపదేశానికి ముందే సుగ్రీవుడు మేలుకొని ఈ పని చేసి ఉండి వెంటనే శ్రీరాముడి దగ్గరికి వచ్చి, స్వామి నేను నా మాట నిలబెట్టుకుంటున్నాను, ఇదిగో చేస్తున్నానని చెప్పాల్సిన విధి ధర్మం సుగ్రీవుడి మీద ఉంది. అది చేయలే ఆయన. అందుకు లక్ష్మణుడి కోపం. ఆ కోపం వరకే తప్ప అది క్రియారూపంలోకి ఎప్పుడు రాదు. గీతోయం బ్రహ్మణా శ్లోక సర్వలోక నమస్కృత. బ్రహ్మగారు కూడా స్వయంభూ మనువు కూడా చెప్పాట. ఏమని అంటే బ్రహ్మహత్య చేసిన వాడికి, మద్యపానం చేసిన వాడికి, దొంగతనం చేసిన వాడికి, నియమాలు తప్పిన వాడికి, మరి అటువంటి వాళ్ళకి ప్రాయశ్చిత్తం చెప్పారండి ధర్మశాస్త్రాల్లో. కానీ కృతజ్ఞుడికి మాత్రం ప్రాయశ్చిత్తం లేదు అని ఎక్కడదో ఒక కొటేషన్ ఒకటి కూడా తీసుకొచ్చి లక్ష్మణుడు చూపించాడు. అనార్యస్త్వం, నువ్వు అనార్యుడివి. మరి కృతజ్ఞశ్చ, అనార్య పూజ్యుడివి కాదు, కృతజ్ఞుడివి. మిథ్యావాది చ వానర, నువ్వు మిథ్యావాదివి అంటే అబద్ధం చెప్పిన వాడివి, అసత్య భాషవి. పూర్వం కృతార్థో రామస్య న తత్ ప్రతికరోషియతు. రాముని వలన ఉపకారం పొంది కూడా తిరిగి ప్రత్యుపకారం చేయవా, అందువల్ల నువ్వు మిథ్యావాదివి. నను నామ కృతార్థేన త్వయా రామస్య వానర. నువ్వు సీతాన్వేషణలో శ్రీరాముడికి సహాయం చేస్తానని చెప్పావు కదా. సీతాయా మార్గణే యత్న కర్తవ్య కృతమిచ్చత. చేసిన ఉపకారాన్ని మర్చిపోకుండా నువ్వు సీతాన్వేషణలో సహాయం చేయవలసి ఉన్నదా లేదా? ఉన్నది. నత్వం గ్రామ్యేషు భోగేషు సక్తో మిథ్యా ప్రతిశ్రవ. నువ్వు గ్రామ్య సుఖాల్లో సక్తుడవయ్యి నీవు ఇచ్చిన మాటని అబద్ధం చేసుకుని నత్వాన్ రామో విజానీతే సర్పం మండూకరావిణం. సర్పానివి నువ్వు, కానీ కప్పలాగా సాధు అంటే ప్రమాదకరం కాని కప్పలాగా కప్ప చేసే ధ్వని చేస్తున్నావు.
సర్పం చేసే బుసగొట్టడానికి కర్ప చేసే అరుపుకి తేడా ఉంది. నువ్వు అలా ఉండి ఇలా మాట్లాడుతున్నావు అని ఒక పోలిక పోయి. మహాభాగేన రామేణ పాప కారుణ్య వేదిన హరీణాం ప్రాపితో రాజ్యం త్వం దురాత్మ మహాత్మన. ఆయన శ్రీరాముడు మహాత్ముడై నీకు నీ రాజ్యాన్ని నీ భార్యతో సహా అందరినీ నీకు అప్పచెప్తే నువ్వేమో చేసిన మేలు మర్చిపోయి ఉపకారం చేయవలసిన అవసరం ఉండి కూడా చేయటం మానేశావు. కాబట్టి ఇది చాలా క్షమించరాని విషయం. కృతంచేన్నాభిజానీషే రామస్య ఆక్లిష్ట కర్మణ సద్యస్వం నిశితైర్బాణై హతో ద్రక్షసి వాలినం. అది లక్ష్మణుడి కోపం తార యొక్క మాటలతోటే శాంతించింది. అందుకనే లోపలికి వచ్చాడు ఆయన. మళ్ళీ వచ్చి లోపలికి వచ్చి సుగ్రీవుడిని చూడగానే మళ్ళీ ఏమంటున్నాడు అంటే కోపంతో మాట్లాడుతున్నాడు. ఎందుకని అలా కోపంతో మాట్లాడుతున్నాడు? దీనికి కారణం మనకి స్ఫురిస్తుంది. శ్రీరాముడు లక్ష్మణుని పంపించేటప్పుడు వాలి వెళ్ళిన మార్గం మూసుకుపో. శ్రీరాముడు చెప్పిన మాటలన్నింటికీ ప్రధానమైన మాట అదే. వాలి ఆయన కోపం ఆ ఒక్క మాటలో చూపించాడు. వాలి వెళ్ళినటువంటి మార్గం మూసుకొని పోలేదు లక్ష్మణ, చెప్పు ఈ మాట సుగ్రీవుడితో అన్నాడు. మరి లక్ష్మణుడు వచ్చాడు, వీళ్ళిద్దరూ కలిసి ఆయన కోపాన్ని శాంతింపజేశారు, బాగానే ఉంది. మరి ఆ మాట చెప్పకుండా వెళ్ళిపోతే అది పద్ధతి కాదుగా, అలా చేయకూడదుగా. అన్నగారు చెప్పిన ఆజ్ఞని మర్చిపోయినట్లు, ఉల్లంఘించినట్లు, లేకపోతే అన్నగారి యొక్క ఆలోచన అది నిర్వహింపబడినట్లుగా కాదుగా. అందుకని ఈయన ఏం చేశాడంటే ఆ కోపాన్ని కొంచెం సేపు అలాగే నిలబెట్టుకొని ఆ మాట చెప్పేస్తున్నాడు. చెప్పందే ఈయనకు తోచదు. ఈయన ప్రవృత్తి కూడా అలాంటిదే. సుగ్రీవుడి మీద ఈయనకి కోపం ఉంది. అది ఇది కలగలిపి చెప్పేస్తున్నాడు. కృతంచేన్నాభిజానీషే రామస్య అక్లిష్ట కర్మణ సద్యస్త్వం నిశితైర్బాణై హతో ద్రక్ష్యసి వాలినం. నువ్వు సంహరింపబడితే గనక హతః ద్రక్ష్యసి వాలినం. ఇప్పుడు నువ్వు అవలీలుగా కార్యసాధకుడవు, ఆయన కార్యసాధకుడు అయిన రాముడికి కృతజ్ఞుడవు కాకపోయినట్లయితే అదే రామబాణం నిన్ను వాలి దగ్గరికి పంపుతుంది. ఇది కొంచెం ఈ సందేశం కొంచెం బాగా కోపభూయిష్టంగా ఉంది, పదునైనదిగా ఉన్నది. కృతం చేన్నాభిజానీషే, నువ్వు రాముని చేత చేయబడిన ఉపకారాన్ని గనక నువ్వు నా అభిజానీషే చేత్, నువ్వు గనక గుర్తించకపోయినట్లయితే, కృతజ్ఞుడివి కాకపోయినట్లయితే, అంటే నువ్వు చేయవలసిన పనిని చెయ్యకపోయినట్లయితే, సద్యస్త్వం నిశితైర్బాణై, నిశితమైన బాణం చేత హతః త్వం, నువ్వు సంహరింపబడితే నువ్వు తదో ద్రక్ష్యసి వాలినం, అప్పుడు వెళ్ళి వాలిని కలుసుకుంటావు, వాలిని చూస్తావు. సచ సంకుచిత పంధ నచ సంకుచిత పంధ ఏన వాలి హతో గతః. ఇది రాముడి మాట. ఏ మార్గంలో వాలి వెళ్ళాడో ఆ మార్గం నచ సంకుచిత అద్యాపి, ఇప్పటికీ ఆ మార్గం మూసుకుపోలేదు. అంటే నువ్వు కూడా ఆ మార్గంలోనే వెళ్ళవలసి ఉంటుంది అని చెప్తున్నాడు. సమయే తిష్ట సుగ్రీవ మా వాలి పదమన్వగా, వాలి వెళ్ళే మార్గంలో వెళ్ళకు. రామబాణం దెబ్బ నీకు తెలియదు సుగ్రీవ. నమిక్ష్వాకు పరస్య కార్ముకచ్యుతాంచరాన్ పశ్యసి వజ్రసన్నిభాన్ తతస్సుఖన్నాను నిషేవదామ నిషేవసే సుఖి నరామ కార్యం మనసాప్యవేక్షసే. నువ్వు ఇక్ష్వాకు వంశశ్రేష్ఠుడైన రాముని యొక్క కోదండం నుంచి వెలువడినటువంటి వజ్ర సమానమైనటువంటి ఆ బాణాలు నీకు తెలియదు, వాటి దెబ్బ. కాబట్టే అందుకనే నువ్వు సుఖంగా ఈ విధంగా హాయిగా కులుకుతున్నావు, సంతోషంగా. రామకార్యాన్ని మనసులో తలుచుకోలేకపోతున్నావు. ఇందాకటి వాలి వెళ్ళిన మార్గం మూసుకుపోలేదనే దానికంటే ఇది ఇంకా తీవ్రమైనటువంటి హెచ్చరిక.
రెండు హెచ్చరికలే, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదానికంటే ఒకటి పదునైన హెచ్చరికలు. అదే చెప్తున్నాడు, నచ సంకుచిత పంథా ఏన వాలి గతో గతః సమయే తిష్ట సుగ్రీవ మా వాలి పదమన్వగాః నూనమిక్ష్వాకు పరస్య కార్ముకచ్యుతాంచరాన్ పశ్యసి వజ్రసన్నిభాన్ తతస్. నువ్వు ఇంతవరకు చూడనా, నూనం ద్రక్ష్యసి, నువ్వు ఇంతవరకు చూడలేదు ఖచ్చితంగా. ఆ రుచి, ఆ బాధ ఏమిటో నీకు తెలిసినట్లయితే, తతస్సు తెలియలేదు కాబట్టే, ఆ బాణపు దెబ్బ నీకు తగలలేదు కాబట్టే, తతస్సుఖం నామ నిషేవసే, సుఖం నిషేవసే నామ, సుఖాన్ని అనుభవిస్తున్నావు తప్ప, లేకపోతే నువ్వు సుఖం ఎక్కడ అనుభవిస్తావయ్యా? ఆ బాణ, మీ అన్న చేత దెబ్బలు తిన్నావు, ఆ దెబ్బలు నీకు లెక్కలేదు. అన్న పోయాడుగా, రాముడు వెనకున్నాడు కదా, ఆ ధైర్యంలో ఉన్నావు. అదే రాముడు కొట్టిన దెబ్బ చూసుంటే ఈ పాటికి నువ్వు బతికి ఉండి, అలా చేసినట్లయితే ఆ బాధలో నుంచి, ఆ వ్యధలో నుంచి, నువ్వు ఆ దుఃఖంలో నుంచి బయటపడేవాడివి కాదు. న రామ కార్యం మనసాప్యవేక్షసే తదా బ్రువాణం సౌమిత్రిం ప్రదీప్తమివ తేజస అబ్రవీల్ లక్ష్మణం తారాధిప నిర్భానన. సుగ్రీవుడు అక్కడే ఉన్నాడు, లక్ష్మణుడు ఎదురుగుండా ఉన్నాడు, తార కూడా పక్కన ఉందనుకోండి. లక్ష్మణుడు సుగ్రీవుడితో తాను చెప్పవలసిన సందేశం మొత్తం అందించేశాడు. ఇంకా ఏమాత్రం కొంచెం కూడా దిగబెట్లా. ఇప్పుడు మాట్లాడాల్సింది ఎవరు? సుగ్రీవుడు. కానీ తార మాట్లాడుతోంది. మనం ఏం చెప్పుకున్నాం? మొదట్లో కిష్కింధ కాండని నడిపించింది ఇద్దరే, తార, హనుమంతుడు. హనుమంతుడు మహత్ప్రయోజనంతో నడిపించాడు. తార కేవలం సుగ్రీవుడికి సంబంధించినంత వరకు మాత్రమే, ఆయన భార్య కాబట్టి ఆయన గౌరవాన్ని నిలబెట్టి. ఇప్పుడు తార ఈవిడ జోక్యం కలగజేసుకుని ఈవిడ అంటున్నది, నైవం లక్ష్మణ వక్తవ్యో నాయం పరుషమర్హతి. రాజుగారి చేత దీనవాక్యాలు పలికించకూడదు. తార ఎంత ఉత్తమరాలు, ఎంత పతివ్రత! తన భర్త నోటి వెంట తన దోషాన్ని అంగీకరిస్తూ, అయ్యా తప్పైపోయింది, రామబాణ. ఆయన ఎలా మాట్లాడుతున్నాడు? తీవ్రంగా, అతి రూక్షణంగా మాట్లాడుతున్నాడు లక్ష్మణుడు. ఇప్పుడు నిజంగా ఇంకా కొంచెం కోపం పెరిగితే ఇక్కడే తానే సంహరించేసేంత కోపంలో ఉన్నాడు. అయినా కూడా తన భర్త గౌరవాన్ని నిలుపుతూ ఈవిడ మధ్యలో జోక్యం చేసుకుని, నాయన లక్ష్మణ, నువ్వు ఇలా అనకూడదయ్యా. ఈవిడేమో శాంతింపజేయటం, ఆ కాసేపు ఆగి లక్ష్మణుడు కోపం మళ్ళీ విజృంభించటం. ఇది అద్భుతమైనటువంటి సన్నివేశం అన్నమాట. నైవం లక్ష్మణ వక్తవ్య నా అయం పరుషమర్హతి. ఇంత కోపం ఎందుకయ్యా ఈయన మీద? హరిణామీశ్వర శ్రోతం తవ వక్త్రాద్ విశేషత. అందులో నువ్వు లక్ష్మణుడిని పొగడుతున్నది ఏమి మనస్తత్వం, ఏమి సైకాలజీ తారా! నీలాంటి వాడు అంటే ఆహా అని ఎంత లక్ష్మణుడైనా ఉబ్బిపోవలసిందేగా ప్రశంసిస్తే. ప్రశంసకి లొంగని వాడు లోకంలో ఎవ్వరూ ఉండరు. అంతటి ఆ మనస్తత్వాలు, మానవ మనస్తత్వాలు తారకి తెలుసును, ఆ సీతమ్మ వారికి తెలుసును, శ్రీరామచంద్రుడికి తెలుసును. లక్ష్మణుడికి అంటే ఆయన ఎంతవరకు తన ప్రయోజనాన్ని ఉద్దేశించి మాట్లాడుతాడే తప్ప ఇంతగా ఇది ఈ ఎదటి వ్యక్తి యొక్క స్వభావాన్ని చూసి మాట్లాడటం అన్నది ఉత్తమోత్తమంగా ఉన్నతోన్నతంగా తెలిసిన మొట్టమొదటి వ్యక్తి హనుమంతుడు. ఇది మనకి ఆయన శ్రీరామ దర్శనం చేసిన మరుక్షణం మాట్లాడిన మాటల్లోనే కనపడింది. అందుకే ఆ హనుమంతుడి పాత్ర మనకి సృష్టించబడింది. ఆయనకి జగద్గురువు అని అనలేదు, కానీ చెప్పారు కదా, దీనంగా ఉన్నటువంటి జీవుల్ని ఉద్ధరించడానికి పరమాత్మ చేత సృష్టింపబడినటువంటి మహానుభావుడు హనుమంతుడు. ఆయనే తన దూతగా సృష్టించుకున్నాడు. ఇక్కడ సుగ్రీవుడు తన దూతగా తారని పెట్టుకున్నట్లు మహారాజు గౌరవం ఎంతగా కాపాడబడుతోందో చూడాలి మనం. నైవ అకృతజ్ఞ సుగ్రీవ, సుగ్రీవుడు అకృతజ్ఞుడు కాదయో. నశఠ,
నాపి దారుణ, దారుణమైన వాడు కఠినాత్ముడు కాదు, షఠుడు మూర్ఖుడు కాదు, అకృతజ్ఞుడు చేసిన మేలు మరిచిపోయేవాడు కాదు. ఇవన్నీ నువ్వు ఆరోపిస్తున్నావు అన్నాడు లక్ష్మణుడు. షఠుడు అన్నాడు, ఆ మాట ఉపయోగించకపోయినా కృతజ్ఞుడి యొక్క మాంసం ఏవి తినవు. అందరికీ నిష్కృతి ఉంది కానీ కృతజ్ఞుడికి నిష్కృతి లేదు. ఎందుకని లేదు? కృతజ్ఞుడు షఠుడితో సమానం కాబట్టి. లక్ష్మణుడి ప్రతి మాటని జాగ్రత్తగా అధ్యయనం చేసింది, చదివింది, అర్థం చేసుకుంది. దానికి తిప్పికొట్టే జవాబు తన మాటల్లో చెప్తున్నది తార. నైవ అకృతజ్ఞ సుగ్రీవ న శఠ నాపి దారుణ నైవ అనృత కథో, అబద్ధం చెప్పేవాడు కాదు, నా జహ్మశ్చ కుటిలుడు కూడా కాదు, కపీశ్వర ఉపకారం కృతం వీరో నాప్యయం విస్మృత కపి, తనకి చెయ్యబడిన ఉపకారాన్ని ఆయన మరచిపోలేదు. రామేణ వీర సుగ్రీవో యదన్యైర్దుష్కరం రణే, కానీ అన్యులు కలవిగాని ఉపకారాన్ని ఎంతమాత్రం ఈ యుద్ధరంగంలో తనకి రాముడు చేసినటువంటి ఉపకారాన్ని మర్చిపోలేదు. రామ ప్రసాదాత్ కీర్తించ కపిరాజ్యంచ శాశ్వతం. రామ ప్రసాదాత్, ఈ రామప్రసాద అనే శబ్దం ఇక్కడి నుంచే రామాయణం నుంచే లోకంలో విస్తరించి రామప్రసాదం, అది మనుషులు తమ సంతానానికి, గృహస్థులు తండ్రులు తమ పిల్లలకి పెట్టుకునే పేరుగా కూడా ఇగో ఇక్కడి నుంచి వచ్చింది ఆ మాట. రామప్రసాదం అది ఉంటే చాలు. ఆ వ్యక్తిలో రామప్రసాదం, రాముని యొక్క ప్రసాదం ఉండాలి అంటే ఆ రామప్రసాదం ఏ లక్షణాలనైతే తనలో ఉంటే ఆ ప్రసాదాన్ని తనకు అనుగ్రహింపజేయగలదో ఆ లక్షణాలు ఈ బాలుడిలో ఉండాలి అని ఆ తండ్రి యొక్క ఉద్దేశం. రామ ప్రసాదాత్ కీర్తించ కపిరాజ్యంచ శాశ్వతం ప్రాప్తవానిక సుగ్రీవ రుమాం మాంచ పరంతప. ఇక్కడ వానర రాజ్యంలో ఈ విధమైనటువంటి పద్ధతులు ఇవి సామాన్యమే కాబట్టి తార వాలికి భార్యాత్వాన్ని అంగీకరించింది, సుగ్రీవుడికి భార్యాత్వాన్ని. అది పెద్ద విశేషమేం కాదు. దాని గురించి అసలు మనం చర్చించని అవసరం లేదు. అదే రామప్రసాదం వలననే సుగ్రీవుడు తన భార్యని, నన్ను, రాజ్యాన్ని, కీర్తిని, సంపదని, శోభని, తేజస్సుని అన్నీ పొందగలిగాడయ్యా. ఇంకేం కావాలి నీకు? ఎన్నిసార్లు చెప్పమంటావు ఈ మాట? ఇంతకుముందు చెప్పానా లేదా? ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఆ రాజుగారి ఎదుటే చెప్తున్నా. కాదనమను ఆ సుగ్రీవుణ్ణి. ఆయన అండవు, ఆయన గొప్పతనం నేను చెప్తున్నానయ్యా, నువ్వు విను, నీకెందుకు అంటున్నది తార. సుదుఃఖం శయత పూర్వం ప్రాప్యేదం సుఖముత్తమం ప్రాప్తకాలం న జానీతే విశ్వామిత్రో యథా ముని. అయితే ఏమిటమ్మా, మరి ఆయన కర్తవ్య లోపం చేశాడా చేయలేదా అని నువ్వు అంటావేమో. దానికి కూడా కారణం నేను చెప్తాను విను. విశ్వామిత్రుడి కథ తెలుసా నీకు? ఏం చేశాడు ఆయన అంటే, ఆయన ఘృతాచ్యాంకిల సంసక్త 10 వర్షాణి లక్ష్మణ అహోమన్యత ధర్మాత్మ విశ్వామిత్రో మహాముని. 10 సంవత్సరాలు ఒక్కరోజులాగా గడిపాడు ఆయన. ఘృతాచి ఆవిడ పేరే మేనక. మేనకతో కలిసి ఎందుకని గడపగలిగాడు? కామ పారవశ్యం వలన. నహి సహి సంప్రాప్తం న జానీతే కాలం కాలవిదాంబర విశ్వామిత్రో మహాతేజ కిం పునర్య పృథగ్జన. మరి విశ్వామిత్రుని వంటి వాడే మదన సుఖపరవశుడై సమయం ఆసన్నమైందని తెలియలేకపోయినాడే. అటువంటిది ప్రాకృతుడైన ఈ వానరుడు ఎంతయ్యా. తిట్టేప్పుడు ఈ లోకంలో మానవ మనస్తత్వం ఎలా ఉండాలి అంటే, ఎదటి వాడిని ఏమీ మాట్లాడకుండా చేసి తాను అనవలసిన మాట అనేయచ్చు. సుగ్రీవుణ్ణి తిట్టాలి అని, సుగ్రీవుణ్ణి కొంచెం తక్కువ చేసి చెప్పాలి అని తారక లోపల ఎప్పుడో ఉంది.
అది వాలి మరణం సమయంలో ఆవిడ చేసిన విలాపంలోనే మనకు అర్థమైంది. కానీ ఆ తర్వాత సందర్భం రాందే అనకూడదుగా. ఇప్పుడు అంటున్నది ఏమని, ఈ సుగ్రీవుడు ప్రాకృతుడయ్యా, మరి ఆయన మహారాజు అయినాడు, ఆయన మాట వెనక ఏం చేయమంటావు? ఎంత తెలివితేటలుగా, ఎంత గొప్పగా తన యొక్క ఆ లొంగుబాటు తనాన్ని సుగ్రీవుడి యొక్క రాజసింహాసనాధిష్ఠితం వల్ల వచ్చిన పదవి చేత అతన్ని కించపరిచి, అతని యొక్క నిర్ణయం వల్లనే నేను ఈ విధమైన పని చేయగలిగాను, చేయాల్సి వచ్చింది అని తన దోషం లేకుండా చెప్పుకున్నట్టయింది. సుగ్రీవుణ్ణి తగ్గించి చూపించినట్లయింది. దీని మూలాన మహాప్రయోజనం. ఓహో, అలాంటి వాడు నేను ఇంకేదో గొప్పవాడు అనుకున్నాలే అని లక్ష్మణుడు అనుకోకుండా, ఎంత స్త్రీలు ఇంత చక్కగా ఎంత అద్భుతంగా మాట్లాడతారు అన్నది రామాయణంలో మహర్షి వాల్మీకి చూపించాడు. స్త్రీకి అమ్మవారితో, అందుకనే తారని ఆవిడ్ని పతివ్రతల్లో ఒక ఉత్తమరాలుగా చూపించినటువంటి కారణం. అదే చెప్తున్నాడు, నహి ప్రాప్తం నజానీతే కాలం కాల విదాంబర విశ్వామిత్రో మహాతేజ కిం పునర్య పృథగ్జన. ఈ పృథగ్జనం అంటే ప్రాకృతుడు లక్ష్మణుడు ఎదుట, హనుమంతుడి ఎదుట మహారాజుని ప్రాకృత జనంతో సమానంగా చెప్పింది. కాదంటానికి, బెసగటానికి వీల్లేదు సుగ్రీవుడు. అది అటువంటి పరిస్థితుల్లో పెట్టి చెప్పించటం, ఇది అద్భుతమైనటువంటి సన్నివేశం. భావించిన కొద్దీ ఈ ఈ సుగ్రీవ తార లక్ష్మణ సంవాదం, ఈ సంభాషణ ఉన్నదే, ఇది చాలా గొప్పగా నిర్వహింపబడినటువంటి సంఘటన. దేహధర్మం గతస్యాస్య పరిశ్రాంతస్య లక్ష్మణ అవితృప్తస్య కామేషు కామం క్షంతుమిహర్హసి. నువ్వు ఇతన్ని క్షమించాలయ్యా. ఎందుకని? ఇతడికి కామసుఖాల్లో ఆసక్తుడైపోయి తృప్తి కలగట్లేదు అతనికి. ఎందుకని? అది దేహధర్మం. అందులోనూ మేము వానరులం, మాకు ఇంకొంచెం ఎక్కువ మోతాదులో ఆ కామ వాంఛ ఉంటే ఉండవచ్చు, దానికేమి దేహధర్మం. పైగా చాలా కాలం కష్టాలు పడ్డాడు, మళ్ళీ వెంటనే ఆయన్ని అనునయింపజేసి నన్ను ప్రాకృతుడు అంటావా అని ఆయన కోపం వస్తుందేమో అని కోపం రాకుండా ఉండే విధంగా అదే చెప్తాడు, కత్తితో గాయపరచాలి, ఆ గాయం దెబ్బ తగలకూడదు. అంటే కత్తికే గాయాన్ని మానిపించే మందు వేసి పూసి ఆ కత్తితో కొడితే మందు దానికే ఉంటుంది కాబట్టి ఆ గాయపు దెబ్బ తగలదు. అంతటి గొప్ప నైపుణ్యంతో మాట్లాడింది తార. నచ రోషవశం తాత గంతుమర్హసి లక్ష్మణ. లక్ష్మణుడిని కూడా అసలు ఈ ఇద్దరితోటి, సుగ్రీవుడితోటి లక్ష్మణుడితోటి ఒక చిన్న పిల్లల్ని చేసి కూర్చోబెట్టి ఒక ఆట ఆడింది తార అద్భుతంగా. అది తార యొక్క వాగ్ నైపుణ్యం. నచ రోషవశం తాత గంతు మర్హసి లక్ష్మణ. తాత, నాయన, లక్ష్మణుణ్ణి. నాయన ఎవరు? తార. ఆవిడికి ఆ అధికారం ఎక్కడిది? ఆ చనువు ఎక్కడిది? ఆవిడ పతివ్రతాత్వ లక్షణమే. శ్రీరాముని పైన ఉన్న అకుంఠితమైన భక్తి, శ్రీరాముని యొక్క పరమాత్మ తత్వం తెలిసి ఉండటం వలన ఉండటమే తారకి లక్ష్మణుడి మీద ఈ విధంగా మాట్లాడే అధికారాన్ని సంపాదించి పెట్టింది. అలాగే సుగ్రీవుణ్ణి ఒక చిన్న కోతి పిల్లని చేసి అక్కడ కూర్చోబెట్టింది తార. ఇంతటి ప్రగల్భవాన్ నైపుణ్యం తారలో ప్రదర్శించిన మహాకవి వాల్మీకి ఎంత ధన్యుడు. ఈ కిష్కింధాకాండ ఎంత గొప్పది. మానవ మనస్తత్వాన్ని చక్కగా అద్దంలో చూపిస్తున్నది కదా. నచ రోష వశంతాత గంతుమర్హసి లక్ష్మణ నిశ్చయార్థం అవిజ్ఞాయ సహసా ప్రాకృతో యథా. నువ్వు ప్రాకృతుడివే. సుగ్రీవుడి అభిప్రాయం తెలియక సామాన్యుడిలాగా తటాలను కోపానికి వశుడైపోయావా నువ్వు? ఆయన కామానికి వశుడయ్యాడు, నువ్వు కోపానికి వశుడయ్యావు. ఏమిటి మీ ఇద్దరికి దాడా? అబ్బబ్బబ్బా, ఏమి తారా, ఏమి వాంగ్ నైపుణ్యం.
ఆ మహానుభావ వాల్మీకి మహర్షి, ఎంత గొప్పవాడివయ్యా నువ్వు. చిరకాలము ఉండేటటువంటి రామాయణంలో ఎటువంటి పాత్రల్ని సృష్టించి మాకిచ్చావు. ఈ మనస్తత్వాన్ని మననం చేసుకుని గనక మానవుడు తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్నట్లయితే అది రామాయణ సందేశం మొత్తం జాతి జనులంతా అర్థం చేసుకున్నారు అనే దానికి సంకేతంగా ఉంటుంది కదా. అదే నచ రోష వసంతాత గంతుమర్హసి లక్ష్మణ నిశ్చయార్థమవిజ్ఞాయ సహసా ప్రాకృతో యథా. అత్యద్భుతం. సత్వముక్త సత్వయుక్తా హి పురుషా త్వద్విధా పురుషర్షభ అవిమృశ్య న రోషస్య సహసా యాంతి వశ్యతాం. నీలాంటి సంపన్నులైన వాళ్ళు ముందు వెనకలు ఆలోచించకుండా తటాలను కోపానికి వశులవుతారటయ్యా. కొంచెం చూపించి తల వంచేట్లు చేసి ఇష్టం వచ్చినట్లు చివాట్లు పెట్టచ్చు. అది మనస్తత్వ శాస్త్రం నైపుణ్యం అంటే. ఇంకా ఇప్పుడు లక్ష్మణుడు కూడా నోరెత్తి మాట్లాడడానికి వీల్లేదు. ప్రసాదయే త్వాం ధర్మజ్ఞ సుగ్రీవార్థే సమాహిత. సుగ్రీవుడి తరఫున నేను నిన్ను ప్రసాదయే, నిన్ను నేను బ్రతిమాలుతున్నాను. మహాన్ రోష సముత్పన్న సంరంభస్తజతామయం. రోషంతో కూడిన ఈ సంరంభం తగ్గించవయ్యా, కోపం మానుకోవయ్యా లక్ష్మణ అని అలా అంటూనే, కోపం మానుకో అంటూనే నిన్ను నేను వేడుకుంటున్నాను, కోపం మానుకోవయ్యా. ఎటువంటి భావాల్ని రెండింటినీ కలగలిపి చూపిస్తున్నది తారా. మహాన్ రోష సముత్పన్న సంరంభస్త్యజ్యతామయం రిమాం మాం కపిరాజ్యంచ ధనధాన్య వసూని చ రామప్రియార్థం సుగ్రీవస్త్యజేదితి మతిర్మమ. తారకి మనమంతా కూడా సాష్టాంగ నమస్కారాలు చేయాల్సిన మాట ఆఖరి మాట చెబుతున్నది. నన్ను, రుమని, రాజ్యాన్ని, సంపదని అన్నింటినీ కూడా ఈ సుగ్రీవుడు రాముని యొక్క పాదాల మీద పడవేస్తాడు, పడవేయాలి. ఇంకా ఈ విధంగా చెప్పిన తర్వాత కూడా లక్ష్మణుడికి కోపం ఉంటే అదే చెప్తున్నాడు. రాముడి సంతోషం కోసం సుగ్రీవుడు తన భార్య రుమని, నన్ను, ఈ వానర రాజ్యాన్ని, ధాన్యాన్ని, రత్నాదుల్ని కూడా విడిచిపెడతాడనే ఇది నిశ్చితో మతిర్మమ. ఇది నా మతి. దీనికి కాదని ఎవరు చెప్పగలరు? సుగ్రీవుడు చెప్పమను, నోరెత్తి మాట్లాడమను. ఏం కిమన్నాస్తే ఏం మాట్లాడు. అలా మాట్లాడే నైపుణ్యం అసలు సుగ్రీవుడికి లేదు. ఒక తారకే ఉన్నది, సుగ్రీవుడికి లేదని ఇక్కడ మాట్లాడలేకపోయినంత మాత్రాన మీరు చెప్పగలరా? చెప్పగలం. ఆయన ఎంత పొరపాటు పడ్డాడంటే రామలక్ష్మణుల్ని చూసి వీళ్ళెవరో నన్ను చంపడానికి వస్తున్నారు, మా అన్నే పంపించాడు అని ఆ అపోహలో పోయాడు. కాదు అని కనిపెట్టిన వాడు హనుమంతుడు. ఇక్కడ సుగ్రీవుణ్ణి రక్షించింది తార. ఈ ఇద్దరి వల్ల కాకపోతే సుగ్రీవుడు ఎక్కడుండేవాడు, ఏమైపోయేవాడు? ఆ పాత్రని సృష్టించింది. అందుకే మీరు కూడా రుమ యొక్క తెలివితేటల్ని, వాగ్ నైపుణ్యాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. హనుమంతుని యొక్క మహానుభావత్వాన్ని భావన చేసుకోండి. ఆయన చెప్పిన దారిలో వెళ్ళండి. ఈ విధంగా మీ జీవితాలని మీరు ప్రభావితం చేసుకోండి అని చెప్పడమే కదా, ఉపదేశమే కదా ఇది. ఆయన ఏం చేస్తాడు? సమానేష్యతి సుగ్రీవ సీతయా సహ రాఘవం శశాంకమివ రోహిణ్యా నిహత్వా రావణం రణే. రోహిణితో చంద్రుడు సమాగమం జరిపినట్లుగా సీతమ్మ వారిని తీసుకొచ్చి రాముడితో సమాగమం జరుపుతాడు రావణుని సంహరించి. ఇంకా సుగ్రీవుడే మాట్లాడతాడు. నిహత్వా రావణం రణే. యుద్ధంలో రావణుణ్ణి సంహరించి అమ్మవారిని తీసుకొచ్చి ఈ రామచంద్రుడికి రోహిణీదేవిని ఏ విధంగా చంద్రుడు కూడుకుంటుందో ఆ విధంగా సీత నిన్ను కూడుకునేటట్లు చెయ్యగలడు సుగ్రీవుడు అని స్పష్టంగా చెప్తున్నది తార. శతకోటి సహస్రాణి లంకాయ. ఇంకొక అద్భుతమైన పాయింట్ తీసుకొస్తున్నది. ఏవయ్యా, కోపమా లక్ష్మణ? అంత కోపమా?
చంపేస్తావా సుగ్రీవుణ్ణి? చంపు చూద్దాం. సుగ్రీవుణ్ణి చంపేస్తే నీకు అసలు దారి లేదు, మోక్షం లేదయ్యా. నీకే కాదు, మీ రాముడికి కూడా లేదు. ఆ మాట పైకి అందవు, కానీ ఆ మాటల అర్థం అదే. అసలు దీని అంతటికీ మూలం వాడు ఆ కబంధుడయ్యా. ఆ కబంధుడిని మీరు రుణపడి ఉన్నారు. సుగ్రీవుడు గొప్పతనాన్ని వాడు కనిపెట్టాడు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు విను. సుగ్రీవుడి యొక్క ఆ ఆజ్ఞలో ఎంతమంది సైనికులు ఉన్నారు తెలుసా? కపి సైన్యం కోట్లాది మంది ఉన్నారు. ఆ అమ్మవారిని తీసుకెళ్ళింది ఎవరో తెలుసా? రావణాసురుడు. వాడి రాజ్యం ఏదో తెలుసా? లంక. అక్కడ ఎవరున్నారు? రాక్షసులు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కోట్ల మంది ఉన్నారు. వీళ్ళని సంహరించాలి అంటే కపి సైన్యం కావాలా అక్కర్లేదా? ఎందుకు నువ్వు ఇందాక నుంచి అదే పనిగా కోప్పడి సుగ్రీవుని చంపేస్తానంటున్నావు? ఆయన దానికి కాని దానికి చంపుకుంటూ పోతే ఏం చేస్తారయ్యా మీరు? ఇంకా ఈ మాట చెప్పేసరికి అదే చెప్తుంది. శతకోటి సహస్రాణి లంకాయ అంకెల రాక్షసాః అయుతాని చ షట్త్రింశత్ సహస్రాణి శతాని చ అహత్వా తాంశ దుర్ధర్షాన్ రాక్షసాన్ కామరూపిణ. పైగా వాళ్ళు కామరూపులు. మా వానరులు కామరూపులేలే. అటువంటి కామరూపులైన కోట్లాది మంది రాక్షసుల్ని చంపకుండా సీతను ఎలా తీసుకురాగలరు మీరు? కాదమ్మా, జనస్థానంలో శ్రీరామచంద్రుడు 14,000 మందిని సంహరించాడు. అవును, సంహరిస్తే సంహరించాడు. ఇక్కడికి వెళ్ళి మరి ఇంకా అలాంటప్పుడు ఇక్కడికి ఎందుకు? సరాసరి లంకకి వెళ్ళిపోయి అక్కడే సంహరించేసుగా. అది కాదు ఉద్దేశం. రామ అవతార ప్రయోజనమే అది కాదు. ఆ సంగతి తారకు తెలుసునని ఆవిడ మాటల్లో మనకి ధ్వనిస్తోంది. అహత్వా తాంశ దుర్ధర్షాన్ రాక్షసాన్ కామరూపిణ నశక్యో రావణో హంతుం ఏన సా మైథిలీకృత. నువ్వు ఆ రాక్షసుల్ని జయించకుండా రావణాసురుని మీరు జయించండి చూద్దాం. వాళ్ళందరూ చచ్చిన తర్వాతే ఆ రావణాసురుడు పడ్డాడు. మొదట్లో పడ్డా. తేన తే నశక్యారణే హంతుం మహా అసహాయేన లక్ష్మణ రావణ క్రూర కర్మాచ సుగ్రీవేణ విశేషతః ఏవమాఖ్యాతవాన్ వాలి సహ్యభిజ్ఞో హరీశ్వర ఆగమస్తు నమే వ్యక్త శ్రవాత్ తస్మాత్ బ్రవీమ్యహం. ఏమమ్మా, నీకు రావణాసురుడి బలము కోట్లు ఎలా తెలుసు? నువ్వు ఏదో ఊహించి చెప్పేస్తున్నావా? కాదు, నాకు వాళ్ళు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు తెలుసా? ఏమిటమ్మా, నాతో చర్చించాడు ఒకసారి వాలి. ఈ రాముడు వెర్రి రాముడా లేకపోతే అయోమయం రాముడా? ఆ సుగ్రీవుడిని పట్టుకున్నాడు ఎందుకమ్మా రావణాసురుడిని సంహరించడానికి? సుగ్రీవుడు ఏం బలవంతుడు? సుగ్రీవుడికి రావణాసురుడిని చంపే బలం ఉందా? లేదుగా. మరి ఎందుకు ఆయన పట్టుకున్నాడు అని అంటున్నాడు. వాలి సుగ్రీవుడితో యుద్ధం చేయడానికి బయలుదేరే సమయంలో తార ఏముందిట? రామసుగ్రీవులు చెలిమి చేసుకున్నారు అని తాను అంగదుని వలన విన్నానని చెప్పింది కదా. అప్పుడు రావణుడు పెద్ద బలశాలి, వాడు మహాపరాక్రమవంతుడు, సుగ్రీవుడేమో దుర్బలుడు. కాబట్టి రాముడు రావణాసురుడిని చంపడానికి సుగ్రీవుడి మీద ఎలా ఆధారపడ్డాడని నన్ను అడిగాడు వాలి. మరి ఇప్పుడు సుగ్రీవుడి మీద ఆధారపడ్డాడు. ఆ సుగ్రీవుడే ఆధారం, తెలుసుకోండి. సుగ్రీవుడు వెళ్ళి రావణాసురుడిని చంపడం. సుగ్రీవుని యొక్క ఆ శక్తి, సైనిక శక్తి రాక్షస వధ చేస్తే అప్పుడు రాముడు రావణాసురుణ్ణి చంపగలడు. త్వత్సహాయ నిమిత్తం వై ప్రేషితా హరిపుంగవాగా ఆనేతుం వానరాన్ యుద్ధే సుబహూన్ హరియూధపాన్ తాంస్య ప్రతీక్షమాణోయం విక్రాంతాన్ సుమహాబలాన్ రాఘవస్యార్థ సిద్ధ్యర్థం న నిర్యాతి హరీశ్వర. ఇగో ఇవాళతోటే గడువు ముగిసిందయ్యా, ఈ పాటికి వచ్చేసారంతా. ఒకసారి నువ్వు ఊళ్ళోకి వెళ్ళి చూడు, ఎంతమంది సైనికులు వచ్చి అక్కడ మంచి ఉత్సాహ ప్రయత్నం, యుద్ధ ప్రయత్నాలు చేస్తున్నారు. కృతాత్ సంస్థా సౌమిత్రే సుగ్రీవేణ యదాపురా అద్యతైర్వానరై సర్వై ఆగంతవ్యం మహాబలై. అద్య, ఈ రోజే ఆఖరి రోజు వాళ్ళకి.
హనుమంతుడు చేసిన ఉపకారం ఇది. ఇక్కడ ఈ విషయాన్ని ఆ సుగ్రీవుడు చేసిన పొరపాటు ఏంటంటే ఈ విషయం రాముడికి చెప్పలేదు. అదే కావచ్చేమో, చెప్పలేము. తార చేసిన ఉపకారం ఏమి, ఆ విషయాన్ని ఘంటాపథంగా స్పష్టంగా లక్ష్మణుడితో చెప్పేసరికి ఆయన ఎవరెవరు వచ్చారు తెలుసా? రిక్ష కోటి సహస్రాణి గోళాంగూల శతాని చ అద్యత్వాముపయాస్యంతి జహి కోపం హరిందమ. ఇంకెందుకయ్యా నీ కోపం? కోట్లాది మంది ఆ ఎలుగుబంట్లు, వానరులు, కొండమూసులు అందరూ వచ్చేశారు. కోట్యోనే కాస్తు కాకుస్థ కపీనాం దీప్త తేజసాం. దీప్త తేజస్కులైన ఎప్పుడు యుద్ధం ఎప్పుడు యుద్ధం అని ఆ యుద్ధం కోసం అరులు దాస్తున్నటువంటి కపి సైన్యం సిద్ధంగా వచ్చారయ్యా. తవహి ముఖమిదం నిరీక్షకో భాతు క్షతజనిభే నయనే నిరీక్షమాణాః హరివర వనితా నయాంతి శాంతిం ప్రథమ భయస్య శంకితా స్మరా. సర్వాః హాస్యం. కిష్కింధ పర్వం కాండలో హాస్యమా? అవును. ఈ ఆఖరి శ్లోకం ఇది 35వ సర్గలో ఆఖరి శ్లోకంలో కొంచెం హాస్యాన్ని అలా వెదజల్లాడు వాల్మీకి. ఏమిటా హాస్యం? ఏమయ్యా లక్ష్మణ, నువ్వు బ్రహ్మాండమైన కోపం వచ్చిందే, ప్రపంచాన్ని అంతటినీ ఒక్క బాణంతో తలకిందులు చేసేయగలనంతటి అహంకార పూరితమైన కోపం వచ్చిందే. నీ కోపం చూసి ఎవరు భయపడతారయ్యా? నువ్వు కోపం తగ్గించుకోనాయనా అని ఇందాక చెప్పిందా? నీకో నీ కోపం వచ్చింది కదా, నీ కోపం చూసి ఆడవాళ్ళు భయపడుతున్నారయ్యా. సుగ్రీవుడు భయపడలా, సుగ్రీవుడి అంతఃపుర స్త్రీలు భయపడ్డారు. ఇప్పుడు లక్ష్మణుడు ఏం చేయాలి ఈ మాట విని? అంటే తన కోపం అకాలపతితం, కాలం కాని కాలంలో అనవసరంగా వచ్చిన కోపం అని ఆయన అర్థం చేసుకోవాలా? చేసుకోవాలి. నీ కోపానికి తవహి ముఖమిదం నిరీక్షకు, ముఖం, నీ ముఖం అనే మాట తెలుగులో వస్తుంది. ఇదిగో లక్ష్మణ, కోపంతో ఉన్న నీ మొహం చూసి, ముఖం అనే మాట అనే కంటే మొహం అనే మాటలో ఇంకా కొంచెం ఎగతాళి కనిపిస్తుంది. కోపంతో ఉన్న నీ మొహం చూసి ఇంకా క్షతజనిభే నయనే నిరీక్షమాణాక, ఎర్రగా ఉన్న నీ కళ్ళు చూసి హరివర వనితాక, ఇదిగో ఈ సుగ్రీవుని యొక్క వరవనితలు, గొప్ప ఉన్నతమైనటువంటి స్త్రీలు నా యాంతి శాంతిం, వాళ్ళు శాంతిని పొందట్లేదయ్యా పాపం. వాళ్ళు ఆడవాళ్ళని భయపెట్టే కోపం అని దాని అర్థం. ఎందుకు నీ కోపం? ఏం చేశావు? చూపించటానికి వీలు కుదరనప్పుడు కోపం తెచ్చుకోకూడదు, తెచ్చుకుంటే మళ్ళీ దాన్ని ఉపసంహరించుకోవాలి. ఇదొక అవమానం. ప్రథమ భయస్య శంకితాస్మ సర్వాహ. నీ భయం నీ వల్ల వాళ్ళంతా భయపడ్డారయ్యా. సరేలే పోని, ఆ మాట ఆవిడ వాచ్యంగా బిగ్రిగా చెప్పలేదు. అర్థం చేసుకుంటే నవ్వొచ్చి చేత్తో నోరు ఇలా మూసుకోవాలి. నవ్వు బయటికి కనపడకూడదు. కనపడితే కోపం, ఇంకా కోపం వస్తుంది. లక్ష్మణుడిని అవమానించినట్టు, తద్వారా శ్రీరామచంద్రుడిని అవమానించినట్లే తార. అంత దుస్సాహసం చేయదు. ఎంత నైపుణ్యంతో ఎటువంటి లక్ష్మణుణ్ణి శాంతింపజేసి ఇలా సుగ్రీవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క ఆ మహారాజ పదవి ఆయనకి ఎవరు కట్టబెట్టారు? శ్రీరాముడు తీసుకుని వెళ్ళి ఆ రాజ పదవిలో కూర్చోబెడితే ఆయనకి అగౌరవం వచ్చిందంటే అది ఎవరికి అగౌరవం? రాముడికి అగౌరవం. ఇది చాలా గొప్ప విషయం. రాముడికి అగౌరవం రాకూడదంటే సుగ్రీవుడికి అగౌరవం రాకూడదు. సుగ్రీవుడికి అగౌరవం రాకూడదంటే లక్ష్మణుడి కోపం శాంతించాలి. లక్ష్మణుడి కోపాన్ని శాంతింపజేసింది, సుగ్రీవుడి గౌరవాన్ని నిలబెట్టింది తార. ఈ ఘట్టంలో తార అద్భుతమైనటువంటి ఆ నైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఇది తర్వాత ఈ సుగ్రీవుడు ఏమంటాడో ఏం చేస్తాడో ఈ విషయాన్ని మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.